గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల తిరుపతిలలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు. శ్రీవారి ఆలయ మాడవీధులలో భాష్యకారులకు తిరుచి ఉత్సవం. ఘనంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకోత్సవం. సుగంధ ద్రవ్యాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. భక్తుల భద్రతకు టీటీడీ పెద్దపీట. తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహణ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైభవంగా స్నపనాభిషేకం. గోవిందనామ స్మరణలతో పొలకితులైన ఓరుగల్లు భక్తజనం. ఆదిశేషుని అంశగా ఈ భువిపై ఉద్భవించిన ధర్మమూర్తి భక్తశ్రేష్ఠుడు శ్రీ రామానుజాచార్యులు వారు విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యులు వారు వారి ధర్మనిరతి మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచుపై వేంచేపు చేసి మేళతాళాల నడుమ తిరుమాడ వీధులలో ఊరేగించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎల్ననంతుడే ఈ ఉడయవరు
అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పరికావుల వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతముర నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజ ఆచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 3వ రోజైన గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ పెద్దమాడ వీధుల్లో ఊరేగించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయర్ స్వామి శ్రీ గోవింద రామానుజ జీయర్ స్వామి పాల్గొన్నారు. మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాదులను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा नमस्ते नमस्ते. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు సుగంధ ద్రవ్యాల్లో దివ్యంగా పరిమళించారు. ఏకాదశిని పురస్కరించుకుని వరంగల్ నగరంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందనం సమర్పణ చేసి స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో సేవించారు. తిరుమల రక్షణకు, భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విధానాలలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకువస్తోంది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను పాటించేలా అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల నేపథ్యంలో ఇక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ
దాడులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై గురువారం తిరుమలలోని లేపాక్షి కూడలి సమీపంలోని సుదర్శన్ సత్రాల ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా భద్రతా సిబ్బందితో పాటు పోలీసు విభాగం, ఆక్టోపస్ దళాలు, ఎస్పీఎఫ్ దళాలు, ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది తిరుమల మొదటి 2 ఘాట్ రోడ్లలో వాహనాలను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అలాగే తిరుమలలోని వివిధ ప్రాంతాలలో నిఘాను పెంచి భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహణపై తిరుమల డీఎస్పీ కె విజయశేఖర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తుల భద్రతే ధ్యేయంగా భద్రతా దళాలు పనిచేస్తూ నిరంతరం భక్తుల సంరక్షణలో ఉన్నాయని వివరించారు. అందరికీ నమస్కారం. తిరుమలలో భద్రతలో భాగంగానే రెగ్యులర్గా చేసే దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ఈ మాక్ డ్రిల్ ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్, టీటీడీ, డాక్టర్స్, ఫైర్ డిపార్ట్మెంటు మిగతా అందరూ కలిసి ఈ యొక్క మాక్ ఆపరేషన్ చేయడం జరిగింది, మాక్ డ్రిల్ని. అందులోనూ ఈ మధ్య కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అలర్ట్లో భాగంగానే ఈరోజు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇది చాలా సక్సెస్గా చాలా బాగా చేశారు. ఈ ప్రజల్లో ఒక అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 28 మెంబర్స్ ఆక్టోపస్ వాళ్ళు పాల్గొన్నారు. మా వాళ్ళు పోలీసు వాళ్ళంతా కలిసి ఒక 25 మంది పాల్గొన్నారు. టీటీడీ వాళ్ళు 15 మంది పాల్గొన్నారు. విజిలెన్స్ డిఎస్పీ గారు, నేను, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం జరిగింది. వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా జరుగుతుంది. ఘాట్ రోడ్ అని కాకుండా అవుటర్ రింగ్ రోడ్లో కావచ్చు, జిఎన్సీలో కావచ్చు, టౌన్ సెంటర్లో కావచ్చు, తిరుమలలో ఎక్కడైనా సరే సడన్గా మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 5 to 7 వెహికల్ చెకింగ్ జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం విరాళంగా అందింది. ఈ మేరకు బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హేమంత్ కాబ్రా, దుర్గేష్ గుప్తలు 1,39,990 రూపాయల విలువ చేసే ఈ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాన్ని గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం వాహనానికి సంబంధించిన తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథంకు అందజేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నవ్య శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. భక్తుల కల్పతరువుగా నీరాజనాలు అందుకుంటున్న ఒంటిమిట్ట రామునికి నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాలను టీటీడీ ఆగమోక్తంగా ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఆ ఉత్సవాల వివరాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా కడప నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నెలవైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా వినుతికెక్కింది. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని కవులకు కాణాచిగా, పండితులకు ఆవాసంగా, భక్తులకు దివ్యధామంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి పనులను విస్తృతంగా చేపడుతూ భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది. ఎంతో పురాణ ప్రాభవాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో శ్రీ కోదండరాముడికి 1356వ సంవత్సరం నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి పర్వదినాన ధ్వజారోహణంతో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా ప్రారంభమవుతాయి. ఒంటిమిట్ట క్షేత్రంలో నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు శ్రీ కోదండరామస్వామి వారిని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొల్పి రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో నిత్యోత్సవాలు ముగుస్తున్నాయి. అలాగే దర్శనంలోనూ భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ మార్పులు తీసుకువచ్చింది. ఒంటిమిట్ట క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల కోసం అర్చన టికెట్లు 10 రూపాయలు, అంతరాలయం టికెట్టు 50 రూపాయలు, ప్రతి శనివారం ఆర్జిత సేవగా నిర్వహించే అభిషేక టికెట్టు ఇద్దరికి 150 రూపాయలు, ప్రతి నెల పౌర్ణమి రోజున జరిగే సీతారాముల కళ్యాణోత్సవం టికెట్టును ఇద్దరికి 1000 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే ప్రతి ఆదివారం మూలవర్లకు స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహిస్తున్నారు. ఒక్కో భక్తుడు 250 రూపాయలు చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. ఈ ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుండటంతో ఒంటిమిట్ట రాముడికి నిర్వహించే ఆర్జిత సేవ టికెట్లను భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్, ఆఫ్లైన్లలో టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, గరుడ సేవలను వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం, తిరుచి సేవ, విజయదశమి భీష్మ ఏకాదశి రోజుల్లో తిరుచి సేవలను, ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, తిరుచి సేవలను నిర్వహిస్తున్నారు. ఇక ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణాలతో శ్రీ కోదండరామస్వామి క్షేత్రం భక్తి పారవస్యంతో ఓలలాడుతుంది. ఇక వార్షికోత్సవాలుగా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తున్నారు. 2015వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చిన ఒంటిమిట్ట క్షేత్రంలో ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను కమనీయంగా, రమణీయంగా నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలను అందుకుంటోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తూ వేలాది మంది భక్తులు తిలకించేలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు సైతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒంటిమిట్ట రాముడి కళ్యాణాన్ని కనులారా దర్శించుకుంటున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మరిన్ని ఆర్జిత సేవలను ప్రవేశపెట్టడానికి టీటీడీ ఉన్నతాధికారులు సంకల్పించారు. శ్రీరామచంద్రుడు నడయాడిన ఒంటిమిట్ట క్షేత్రాన్ని ప్రతి భక్తుడు దర్శించి ఆ రామయ్య కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆకాంక్షిస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ నగరంలోని చారిత్రాత్మక పాత శివాలయంలో కొలువైన శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో కొలువైన శ్రీ జనార్దన రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకం వేడుకగా నిర్వహించారు. చైత్రమాసం ఏకాదశి సందర్భంగా గర్భాలయంలో శ్రీరంగనాథునికి క్షీరాభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆపై తులసిమాలలు, పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర కొలుపు ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఉత్సవాల్లో 3వ రోజున చల్లని తల్లికి బోనాల ఉత్సవం నిర్వహించారు. మహిళలు కొత్త పాత్రలో నైవేద్యం వండుకుని పసుపు, కుంకుమలతో అలంకరించి తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. పురవీధులలో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తుల ఇష్టదైవంగా కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ నీలమ్మ తల్లికి అభిషేకం కనుల పండుగ నిర్వహించారు. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకాకుళంలో కొలువైన శ్రీ నీలమ్మ తల్లికి అభిషేకం జరిపారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరిపి అర్చకులు హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని అభిషేక ద్రవ్యాలు సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా దిగువ అహోబిలంలోని యాగశాలలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనుల వారిని పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుట్టమలను సేకరించి ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా యాగశాలకు చేరుకున్నారు. అనంతరం అర్చకులు వార్షిక వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపారు. కడప నగరం గడ్డి బజార్లో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయం ఉత్సవ శోభగులతో కాంతులేనింది. చైత్రమాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి మూలమూర్తులకు నిత్య షోడశోపచారాలను నిర్వహించి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను శ్రీ చక్రతాళ్వార్ను వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పలు రకాల పలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పసుపు, గంధం పొడి తదితరాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీనివాసుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం జరిపారు. ప్రాంగణంలో చూడచక్కని వేదికను ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జగన్నాథ స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 నెలమోడు శోభ
కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా ముత్యాలమ్మ తల్లి ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. ఆపై ప్రతిష్టాపనోత్సవాలలో భాగంగా ముత్యాలమ్మ తల్లి పాదాలకు సంప్రోక్షణ కార్యక్రమాన్ని జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత పంచగవ్య ప్రాసన, వాస్తు హోమాలను జరిపారు. ప్రతిష్టామూర్తులకు జలాదివాసాలను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాలు పరిమళ భరితంగా అభయ ప్రదానం చేశారు. ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పవనసుతుడికి పంచామృతాలు, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణతో ఆకు పూజలు జరిపారు. జై హనుమాన్ నామస్మరణలతో భక్తులు రామబంటును సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.